వెల్కమ్ బ్యాక్ టు డైలీ సిరీ వైబ్స్. నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు నేను మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మీకు చూపిస్తానండి. మసాలా పౌడర్. సో అది మనం బిర్యానీలో ఏవేవైతే వేసుకుంటామో ఆ అన్ని ఐటమ్స్ని ఒక కడాయిలో వేసి సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు వాటిని వేయించుకోవాలండి. నేను చూపించాను కదా ఏమేమైతే వేసానో అవన్నీ వేసేసేయాలి. వేసి బాగా కొంచెం అన్నీ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుతూ ఉండాలి. ఇలా మనం చేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్లోను అండ్ వెజ్ కర్రీస్లో కూడా వేసుకోవచ్చండి. ఇన్స్టెంట్గా మనం ప్యాకెట్స్ తెచ్చి వేసుకుంటే అది మనకి హెల్దీ కాదు. సో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఏంటంటే ఇలా చేసుకుంటే నేను చూపించిన క్వాంటిటీ ఒక 1 మంత్ కూడా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గసగసాలు వేసుకోవాలండి. ఎందుకంటే నేను లాస్ట్లో వేసాను, అవి ఈజీగా వేగిపోతాయి, అందుకని వాటితో కలపలేదు నేను. కొంచెం కాసేపు పోయినాక వాటిని వేసి ఇవి త్వరగా ఇలా వేయగానే అవి ఈజీగా ఫ్రై అయిపోతాయి. వీటితో పాటు జీరా కూడా వేసేయాలండి, జీలకర్ర. ఇది కూడా ఈజీగానే ఫ్రై అయిపోతుంది. కడాయి వేడిగా ఉండాలి కానీ వెంటనే ఫ్రై అయిపోతుంది. సో రెండింటిని నేను లాస్ట్లో వేసి ఇప్పుడు ఏదైతే మనం ఆల్రెడీ తీసి మసాలా అంతా ఒక ప్లేట్లో పెట్టుకున్నా అందులో ఇది వేసేసి మొత్తం కలిపి చల్లారే వరకు ఒక 1/2 అవర్ పాటు ఒక పక్కన పెట్టేసేయాలండి. తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకుంటే చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మన మసాలా పౌడర్. దీన్ని మనం స్టోర్ చేసుకొని 1 ఇయర్ పాటు కూడా పెట్టుకోవచ్చు. నేను చూపించిన క్వాంటిటీ అయితే ఒక 1 మంత్ వస్తుంది. సో దట్ మనం ఏవైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ హెల్దీగా మనం ప్యాకెట్స్ యూస్ చేసే కన్నా ఇలా చేసుకుంటే మనం చాలా హెల్దీగా కుక్ చేసిన వాళ్ళం అవుతాం. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.